హాయ్ ఫ్రెండ్స్ ఒకసారి ఈ ఫోటో ఫ్రేమ్ బ్యానెటింగ్ అయితే చూడండి చాలా బాగా అవుతుంది కదా. సో సింపుల్గా మీరు కూడా మీకు పిక్ పెట్టుకొని నీట్గా ఫోటో ఫ్రేమ్ బ్యానెటింగ్ ఎలా ఎడిట్ చేసుకోవాలనేది ఇప్పుడైతే చెప్తాను చూడండి. పోస్టర్ ఒక ప్రియతో చూసారు కదా, నచ్చితే ఒక లైక్ అయితే చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ మీరు కూడా మీకు పిక్స్ పెట్టుకొని నీట్గా ఫోటో ఫ్రేమ్ బ్యానెటింగ్ అయితే ఎడిటింగ్ అయితే చేసుకోగలుగుతారు. సో ఎలా ఎడిట్ చేసుకోవాలనేది ఇప్పుడు చెప్తాను చూడండి. సో ఫ్రెండ్స్ మనకు ఎడిటింగ్ కోసం పిక్చర్ అనే అప్లికేషన్ కావాలి. సో యాప్ లింక్ అయితే మన టెలిగ్రామ్ ఛానల్ ఇచ్చాను, మీరు అక్కడ నుంచి యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అండ్ ఇన్స్టాగ్రామ్ బయట కూడా యాప్ లింక్ అయితే ఉంటుంది, మీరు అక్కడ నుంచి కూడా యాప్ని డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. సో ఇప్పుడైతే మనం పిక్చర్ అప్లికేషన్ అయితే ఓపెన్ అయితే చేసుకుందాం. సో ఫ్రెండ్స్ యాప్ అయితే ఓపెన్ చేసుకున్నాక యాప్ యొక్క ఇంటర్ఫేస్ ఇలా కనబడుతుంది కదా. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఎవ్రీడే ఫోటో మీద ట్యాప్ చేసుకోండి. అండ్ ఇక్కడ మీకు గ్యాలరీలో ఉన్న పిక్స్ అయితే కనబడతాయి. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ నేను ఎడిటింగ్ కోసం ఏవైతే బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్ కానీ ఫండ్స్ కానీ యూజ్ అయితే చేస్తానో ఇవన్నీ కూడా కింద డిస్క్రిప్షన్లో అయితే ఉంటాయి, ఇక్కడ నుంచి మీరు డౌన్లోడ్ అయితే చేసుకోండి. సో డౌన్లోడ్ చేసుకున్నాక నేను చెప్పే ప్రాసెస్ అయితే చూసి స్టెప్ బై స్టెప్ అయితే మీరు ఎడిటింగ్ అయితే చేసుకోండి. ఇప్పుడైతే ఫస్ట్ మనం ఒక వైట్ బ్యాక్గ్రౌండ్ అయితే యాడ్ అయితే చేసుకుందాం. ఇక్కడ ఉంది, సో నేను వైట్ బ్యాక్గ్రౌండ్ అయితే యాడ్ అయితే చేస్తున్నాను. సో చూసారు కదా, ఇప్పుడు వైట్ బ్యాక్గ్రౌండ్ అయితే యాడ్ అయితే చేసాం. అండ్ ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఇక్కడికి వెళ్ళేసి టెక్స్ట్ పక్కన యాడ్ ఫోటో ఉంది కదా, సో దీని మీద ట్యాప్ చేసుకోండి. అండ్ ఇక్కడ నేను ఫస్ట్ ఈ బ్యాక్గ్రౌండ్ అయితే యాడ్ అయితే చేస్తాను. సో యాడ్ వన్ మీద ట్యాప్ చేసుకొని ఇప్పుడు దీన్ని కొంచెం జూమ్ చేసుకోండి ఇలా. సో ఇలా జూమ్ చేసుకొని దీని అనేది పైన తీసుకురండి ఇలా. సో ఇలా కరెక్ట్ అడ్జస్ట్మెంట్ చేసుకోండి. చేసుకున్నాక ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేసుకొని యాడ్ ఫోటో మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ ఏం చేస్తారంటే ఫస్ట్ మీ ఒక పిక్స్ అయితే యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ ఈ పిక్ అయితే యాడ్ చేద్దాం. యాడ్ వన్ మీద ట్యాప్ చేసుకొని అండ్ ఈ పిక్ని ఏం చేస్తారంటే ఇక్కడ దీనిపైన పెట్టుకోండి ఇలా. సో ఇలా కరెక్ట్గా దీనిపైన పెట్టుకున్నాక ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఎఫెక్ట్స్ పక్కన బ్లెండ్ ఉంటుంది, సో బ్లెండ్ మీద ట్యాప్ చేసుకోండి. దీన్ని స్క్రీన్ పెట్టుకోండి. స్క్రీన్ పెట్టుకుంటే మనకు పిక్ అనేది లేదా కవర్ అయిపోతుంది. అండ్ ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు ఎరేజ్ ఐకాన్ మీద ట్యాప్ చేసుకొని ఎరేజ్లోకి వెళ్ళేసి ఇక్కడ హార్డ్నెస్ అని వచ్చి 1 పెట్టుకొని ఆపోజిట్ ఇంకా సైజు ఒక 80 or 70 మధ్యలో పెట్టుకొని పైన అంతా కూడా మీరు 0 ఇలా రఫ్ అయితే చేసుకోండి, సారీ ఎరేజ్ అయితే చేసుకోండి ఇలా. సో ఇలా నీట్గా అయితే ఎరేజ్ అయితే చేసుకోండి. మనకు ఎడిటింగ్కి మెయిన్గా వచ్చేసి ఎరేజ్ కానీ కొంచెం టైం అయితే పడుతుంది, అంటే మన పిక్స్ కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి కాబట్టి కొంచెం ఎరేజ్ దగ్గరనే టైం అయితే పడుతుంది. మిగతాదంతా సింపుల్గా అయితే ఎడిటింగ్ అయితే చేసుకోగలుగుతారు. సో కొంచెం అయితే ఎరేజ్ అయితే నీట్గా అయితే చేసుకోండి. అండ్ ఇప్పుడు టిక్ మార్క్ మీద ట్యాప్ చేసుకొని మళ్ళీ ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేసుకొని యాడ్ ఫోటో మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ ఈ పిక్ అయితే యాడ్ చేద్దాం. మళ్ళీ దీన్ని కూడా సేమ్ ఇక్కడ తీసుకొచ్చి బ్లెండ్ ఆప్షన్లోకి వెళ్ళేసి స్క్రీన్ పెట్టుకోండి. మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తారంటే ఎరేజ్ ఐకాన్ మీద ట్యాప్ చేసుకొని ఎరేజ్లోకి వెళ్ళేసి సేమ్ సైజ్ వచ్చేసి ఇంత పెట్టుకొని ఇప్పుడు ఎరేజ్ అయితే చేద్దాం ఇలా. సో కరెక్ట్గా చూడండి, చూసి నీట్గా అయితే ఎరేజ్ అయితే వేసుకోండి, ఇలా ఉంటుంది. సో అయితే ఎరేజ్ చేసుకున్నాక మీ పిక్ ఏమైనా డల్ ఉంటే మీ పిక్ని ఏమన్నా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలంటే, అంటే మీ పిక్ కొంచెం లుక్గా కనిపించాలనుకుంటే ఏం చేస్తారంటే పిక్ మీద సెలెక్ట్ చేసుకొని సరే ఇప్పుడు టిక్ మార్క్ మీద సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీకు అడ్జస్ట్మెంట్ ఉంటుంది. సో అడ్జస్ట్మెంట్లో బ్రైట్నెస్ కొంచెం పెంచుకోండి ఇలా. సో పెంచుకున్నాక అండ్ సాచురేషన్ వచ్చేసి కొంచెం అయితే పెంచుకోండి, ఒక 20 అలా పెంచుకోండి. ఇలా అయితే మీ పిక్ని బట్టి కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇలా నేనైతే చూపిస్తున్నాను, ఇలా అయితే కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. అండ్ టిక్ మార్క్ మీద ట్యాప్ చేసుకొని మళ్ళీ ప్లస్ ఐకాన్ మళ్ళీ యాడ్ ఫోటో ఇక్కడ ఇంకా మనం 3 పిక్స్ అయితే యాడ్ చేస్తే సరిపోతుంది. ఈ పిక్ అయితే యాడ్ చేద్దాం. ఇప్పుడు యాడ్ వన్ మీద ట్యాప్ చేసుకొని ఇప్పుడు ఇక్కడికి వచ్చేసి దీన్ని బ్లెండ్ ఆప్షన్లోకి వెళ్ళేసి స్క్రీన్ పెట్టుకోండి. అండ్ మళ్ళీ ఎరేజ్ పైన ట్యాప్ చేసుకొని ఎరేజ్లోకి వెళ్ళేసి హార్డ్నెస్ 1 పెట్టుకొని ఆపోజిట్ ఇంకా సైజు 80 or 70 మధ్యలో పెట్టుకొని ఎంత కూడా ఎరేజ్ అయితే వేసుకోండి ఇలా. సో ఇప్పుడు టిక్ మార్క్ ట్యాప్ చేసుకొని మళ్ళీ ప్లస్ ఐకాన్ మళ్ళీ యాడ్ ఫోటో ఈ పిక్ అయితే యాడ్ చేద్దాం. సో దీన్ని ఇక్కడ తీసుకొచ్చి బ్లెండ్ ఆప్షన్లోకి వెళ్ళేసి స్క్రీన్ పెట్టుకోండి. సో ఎరేజ్ ఐకాన్ ట్యాప్ చేసుకొని ఎరేజ్లోకి వెళ్ళేసి 1 80 or 70, సో ఇదంతా కూడా ఎరేజ్ ఇట్లా.
మళ్ళీ టిక్ మార్క్ ట్యాప్ చేసుకొని ప్లస్ ఐకాన్ ట్యాప్ చేసుకొని యాడ్ ఫోటోలోకి వెళ్ళేసి ఇక్కడ ఈ పిక్ అయితే యాడ్ చేద్దాం. సో దీన్ని ఇక్కడ తీసుకొచ్చి ఇప్పుడు బ్లెండ్ ఆప్షన్లోకి వెళ్ళేసి స్క్రీన్ పెట్టుకోండి. ఇలా అయితే ఉంది కదా, ఎరేజ్లోకి వెళ్ళేసి దీన్ని కూడా ఎరేజ్ అయితే వేసుకోండి. ఇలా కరెక్ట్గా జూమ్ చేసుకొని ఎరేజ్ అయితే వేసుకోండి. మీరు ఎరేజ్ ఒక్కటి కరెక్ట్గా చేసుకుంటే పిక్ ఫోటో ఫ్రేమ్ ఎడిటింగ్ అయితే చాలా బాగా అయితే సింపుల్గా అయితే వస్తుంది. ఎరేజ్ అనేది కొంచెం మంచిగా చూసి అడ్జస్ట్మెంట్ చేసుకోండి కరెక్ట్గా. ఇప్పుడు టిక్ మార్క్ ట్యాప్ చేసుకొని ఇప్పుడు ప్లస్ ఐకాన్ ట్యాప్ చేసుకొని యాడ్ ఫోటో ట్యాప్ చేసుకొని ఇక్కడ మీరు ఒక పిక్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో మీరు సింగిల్గా ఉన్న పిక్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో పిక్ అయితే కొంచెం మీరు స్టాండింగ్ పొజిషన్లో ఉన్న పిక్ అయితే సెలెక్ట్ చేసుకోండి, చాలా బాగా అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ దీనికి కొంచెం క్రాప్ అయితే చేద్దాం. టిక్ మార్క్ ట్యాప్ చేసుకొని ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ రిమూవ్ బీచ్ ఉంది కదా, సో దీని మీద ట్యాప్ చేసుకొని బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ చేసుకోండి. ఓన్లీ పర్సన్ మట్టికి కనిపిస్తాడు, బ్యాక్ సైడ్ ఉన్న బ్యాక్గ్రౌండ్ అయితే నీట్గా రిమూవ్ అయితే అవుతుంది. చూడండి ఇప్పుడు సో ఇలా రిమూవ్ అయిపోయింది కదా. ఇప్పుడు దీని అయితే ఇలా కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. సో ఇక్కడికైతే ఇలా అయితే పెడుతున్నాను నేను. సో ఇలా పెట్టాక ఇప్పుడు ప్లస్ ఐకాన్ ట్యాప్ చేసుకొని యాడ్ ఫోటో ట్యాప్ చేసుకొని ఇక్కడ నేను ఒక షాడో అయితే ఇస్తాను. సో దీన్ని మీరు యాడ్ అయితే చేసుకోండి. దీన్ని ఏం చేస్తారంటే ఇప్పుడు ఇలా పెట్టుకొని ఇక్కడ లేయర్లోకి వెళ్ళేసి దీని అయితే ఇలా తీసుకురండి. సో పర్సన్ కిందికి అయితే తీసుకురండి. సో ఇలా అయితే ఉంటుంది, చాలా బాగా అయితే ఉంటుంది. కొంచెం అటాచ్మెంట్ లాగా చాలా బాగా అయితే ఉంటుంది. సో ఇప్పుడు ప్లస్ ఐకాన్ ట్యాప్ చేసుకొని మళ్ళీ ఇక్కడ యాడ్ ఫోటో ట్యాప్ చేసుకొని సో ఇక్కడ లైట్ పెయింట్ అయితే యాడ్ చేసుకోండి. అండ్ ఇక్కడ దీన్ని ఇలా పెట్టుకొని బ్లెండ్ ఆప్షన్లోకి వెళ్ళేసి స్క్రీన్ పెట్టుకోండి. సో ఇలా అయితే ఉంటుంది. మళ్ళీ దీన్ని కూడా పర్సన్ కిందికి అయితే తీసుకురండి. ఇలా సో ఇలా అయితే తీసుకోండి. ఇప్పుడు ప్లస్ ఐకాన్ ట్యాప్ చేసుకుంటే చూడండి ఇలా అయితే చాలా బాగా అయితే ఉంటుంది. అండ్ ఏం చేస్తారంటే ఇక్కడ మీరు దీని అయితే కరెక్ట్గా ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇలా సో మీ ఇష్టం, లైట్ పెయింట్ది యాడ్ చేసుకుంటే మీ ఇష్టం, ఓకే. మీకు నచ్చితే యాడ్ చేసుకొని లేదంటే వదిలేసేయండి. అండ్ ఇక్కడ ప్లస్ ఐకాన్ ట్యాప్ చేసుకొని టెక్స్ట్లోకి వెళ్ళేసి ఇక్కడ మీ యొక్క నేమ్ టెక్స్ట్ చేసుకోండి. నేను సురేష్ అని టెక్స్ట్ అయితే చేస్తున్నాను. ఇప్పుడు టిక్ మార్క్ ట్యాప్ చేసుకొని ఇప్పుడు నేను సిఆర్లోకి వెళ్ళేసి మై ఫండ్స్లోకి వెళ్ళేసి ఇక్కడ నేను ఒక ఫంట్ అయితే యాడ్ చేస్తాను. ఈ ఫంట్ కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను, మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ అయితే చేసుకోండి. సో దీన్ని ఇలా అయితే తీసుకురండి. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే కలర్లోకి వెళ్ళేసి ఇక్కడ గార్డెన్ మీద సెలెక్ట్ చేసుకొని ఇక్కడ వైట్ మీద సెలెక్ట్ చేసుకొని దీన్ని రెడ్లో పెట్టుకోండి. ఇలా సో ఇప్పుడు టిక్ మార్క్ ట్యాప్ అయితే వేసుకోండి. ఇలా అయితే ఉంటుంది. సో మీకు నచ్చిన కలర్ అయితే పెట్టుకోండి. నేనైతే రెడ్ అండ్ బ్లాక్ అయితే పెడుతున్నాను. సో మీకు నచ్చిన కలర్ అయితే పెట్టుకోండి. అది దీన్ని కొంచెం చిన్న అయితే చేసుకొని కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇప్పుడు ప్లస్ ఐకాన్ ట్యాప్ చేసుకొని టిక్ మార్క్ ట్యాప్ చేసుకొని చూడండి మనకైతే ఫోటో ఫ్రేమ్ ఎడిటింగ్ అయితే సింపుల్గా అయితే ఎడిట్ అయితే అయిపోతుంది. అండ్ ఇక్కడ షేర్ పక్కన సేవ్ అయితే ఉంటుంది. సో సేవ్లోకి వెళ్ళేసి సో మన పిక్ అయితే గ్యాలరీకి అయితే సేవ్ అయితే అయిపోతుంది. సో ఫ్రెండ్స్, ఇది వాళ్ళ ఎడిటింగ్ వీడియో. నచ్చితే ఒక లైక్ అయితే చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.